దేవుడికి మనిషికి తేడా ఏంటి? పెద్దగా ఏం లేదు. దేవుడు మంచోడు, మనిషి చెడ్డోడు. దేవుడికి విచక్షణ ఉంటుంది, మనిషికి ఉన్నట్టుగా నటిస్తాడు. దేవుడు అందరికీ సహాయం చేస్తాడు, మనిషి అందరి నుంచి సహాయం తీసుకుంటాడు. ఇంకా సింపుల్ చెప్పుకుంటారా? గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ఇస్తాడు, క్షమిస్తాడు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. తీసుకుంటాడు, మర్చిపోతాడు. మీ చుట్టూ ఎవరైనా మీ దగ్గర తీసుకుని మిమ్మల్ని మర్చిపోతే, మిమ్మల్ని యూజ్ అండ్ త్రోలా వాడేస్తే వాళ్ళు మనుషులని, మీరు ఎవరి పట్లైనా సేమ్ చేస్తే మీరు కూడా మనుషులేనని, మనుషులు అలాగే ఉంటారని గుర్తించడమే దైవత్వం అంటే. గుర్తించి క్షమించడమే దైవత్వం అంటే. తీసుకుంటారు, మర్చిపోతారు. నేను ఇవ్వడం, క్షమించడం నా స్వభావం అనుకోగలిగిన, రెండు కాళ్ళ మీద నిలబడిన, ఈ నేల మీద ఉన్న ప్రతి ఒక్కడు దేవుడే. మీకు రాసి తెలిసిన దేవుళ్ళు కనిపించట్లేదు. ఈ మధ్యన దేవుళ్ళే కాదు, మనుషులు కూడా కనిపించట్లేదు. అందుకని మనుషులు పోయి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మరి ఎవరున్నారంటే రెండు కాళ్ళ మీద ఉన్న జంతువులు ఉన్నారు. కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి చూడండి, పోతన భాగవతం ఒక మాట అంటాడు, బాధ యుగ్మముతోడి పశువు కాక. ఇప్పుడు మనకి రెండు కాళ్ళ పశువుల్ని మనం చూస్తున్నాం. చూడక తప్పదు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.